హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానన్నమాట. ఎందుకు ఇంత బాగున్నాను, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను నేర్పిస్తున్నానని తెలుసు కదా మీ అందరికీ. చెవిటి మూగా పిల్లలకి మగ్గం వర్క్ నేర్పిస్తున్నానని. సో ఆ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చక్కగా వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చేసాము. అండ్ వాళ్ళందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్లో పడిపోయి ఒక 4 రోజుల నుంచి చాలా బిజీ అయితే అయిపోయానమాట. ఎందుకంటే మనం సర్టిఫికెట్ మీద నేమ్స్ ఇస్తున్నప్పుడు ఆ నేమ్స్లో ఎటువంటి తప్పులు ఉండకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చక్కగా మనం చూసుకోవాలి. కాబట్టి అవన్నీ చూసుకొని ప్రోగ్రామ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని వాళ్ళకి సర్టిఫికెట్స్ అయిపోయేదాకా టెన్షనే అనమాట. మనకి ప్రతి ఒక్క నిమిషం కూడా వాల్యుబుల్. సో మొత్తానికైతే ఒక మంచి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము, ఎండ్ చేశాము. చక్కగా వాళ్ళు నేర్చుకున్నారు, అందరం హ్యాపీ. సో అందుకని నేను కూడా హ్యాపీ అనమాట. సో ఈ విషయం చెప్పడం ద్వారా మీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు అనిపించి నేను ఈ విషయాన్ని అయితే మీతోటే షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ని అభిమానిస్తూ ఏ టైంలో వీడియో పెట్టినా, ఎప్పుడు పెట్టినా చక్కగా చూస్తూ హెల్ప్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా అంతేకాదు, మన ఛానల్ అంతా అయిపోయి మనీ అనేది ఎర్నింగ్ అయ్యాక ఈ మనీతో కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు అయితే చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ చదువు లేని వాళ్ళకి చదువు కానీ, లేదా ఇలాంటి స్కిల్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ కానీ, ఇలాంటివి నా ఆలోచన అయితే చాలా ఉందండి. ఎంతోమందికి హెల్ప్ చేయాలి అని చెప్పి. సో అలాగా చేయడానికైతే ముందుకు వెళ్తాను తప్పకుండా. మీ ఆశీస్సుల వల్ల అది సాధ్యమైతే తప్పకుండా ముందుకు వెళ్తూనే ఉంటాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను చెప్పాను కదా 4 డేస్ నుంచి వీడియోస్ అయితే చూడలేదు. ఈరోజు చూశానమాట. 1 or 2 వీడియోనే చూశాను. ఎవరిదంటే మన క్రయింగ్ బాబాది. సో చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్ళు మాత్రం జీవితంలో మారరేమో అని. మనమేమో ఒక పక్క ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ దొరికిన కొద్ది సమయంలో మనకి ఉన్న టైము మనం ఏదో మొబైల్ పట్టుకుంటాము, చూస్తూ ఉంటాము, టైం పాస్ కోసం వీడియోలు చూస్తూ ఉంటాము. అలాంటప్పుడేమో యూట్యూబ్ వదలకుండా ఇలాంటి దిక్కుమాలిన ఛానళ్ళనే రికమెండేషన్ ఇస్తూ ఉంటుంది. మనమేమో చేతులు ఊరుకోకుండా వాళ్ళ ఛానల్ అయితే ఓపెన్ చేసేసానమాట. ఇక అలా ఓపెన్ చేసి చూస్తే నా ఏదో యాక్సిడెంట్ అయ్యి డ్రామా ప్లే అయితే చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి మొహానికి బీట్రూట్ పేస్టో, క్యారెట్ పేస్టో పూసుకొని వచ్చేసినంత మాత్రాన అది యాక్సిడెంటా? ఈ మెంటల్ దానికైతే, ఈ మెరుపు తీగకైతే అది వాసన కూడా రాలేదా? ఏదో పూసేసుకుంటే ఆ వాసన రాలేదా? పట్టుకుంటే తేడా తెలియలేదా? అసలు అంతలా యాక్సిడెంట్ అయ్యి ఆ మొహాలకి, చేతులకి గాయాలయ్యి అంతలా కలర్ పూసుకున్నంత మాత్రాన మనిషి ఇంటికొచ్చి కెమెరా ఆన్ చేసి అలా ఎలా పడిపోతాడు? దాన్ని ఓ అబ్బాయి ఆడ నమ్ముద్ది. ఇంకా లాస్ట్కి వీళ్ళ వ్యవహారం, ఆ డ్రామా చేసినంతసేపు ఏమో కానీ డ్రామా అయిపోయిన తర్వాత వీళ్ళు చేసే ఓవర్ డ్రామా ఉంది కదా, అదైతే చూశాక ఇంత వరస్ట్ డ్రామా, ఇంత వరస్ట్ మూవీ నేనైతే ఎక్కడా చూడలేదని నాకైతే అనిపించింది. రీసెంట్గా నేను చెప్పాను కదా, భారతీయుడు 2 మూవీ అయితే వెళ్ళానమాట. లాస్ట్లో కమల్ హాసన్ ఫైట్ ఎంత వరస్ట్గా ఉందంటే అంతంతంత మామూలు వరస్ట్గా లేదు. నిజంగా నవ్వకూడదు కానీ నాకు ఆ ఫైట్ సీన్, క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే నాకు చాలా చీదరగా అనిపించింది. అదే అంత చీదర పుట్టిందిరా దేవుడా అనుకుంటే ఇక దానికి తాతలాగా వీళ్ళ ఓవర్ యాక్టింగ్ అనమాట. చేసేదే యాక్టింగ్, ఆ యాక్టింగ్లో మళ్ళీ ఓవర్ యాక్టింగ్ కూడా మిక్సప్ అయిపోయి చేస్తున్నారు. అసలు అది చూసిన తర్వాత చిరాకేసింది. ఇక నెక్స్ట్ అయితే అబ్బా మామూలు యాక్షన్ కాదబ్బా, ఫ్యామిలీ మాత్రం మేము పెద్ద స్టార్లం అనిపించుకోవడానికి ఒకళ్ళకి మించి ఒకళ్ళు, ఒకళ్ళ తల ఒకళ్ళు తన్నుకుంటే ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇక ఈ గడ్డం కూడా అయితే వచ్చేసి అసలు అది నాకు తెలిసి ఆ గడ్డం ఉన్న వీడియోస్ ఎప్పటిదో చెప్పనా, అప్పుడు మా అన్న పిచ్చోడైపోయాడు, అటెళ్ళాడు ఇటెళ్ళాడు అని చెప్పుకుంటూ వాగి సచ్చారు చూడండి. అప్పుడు వాడు వాలకం అలా ఉందన్నమాట. మా అన్నయ్య తాగేసి వచ్చాడు, దొరికాడు, పిచ్చోడయ్యాడు, వాడిని రూమ్లో బంధించాము అన్నప్పుడు తీశారు చూడండి వీడియో. సో అప్పుడు ఆ మనిషి వాలకం అలా ఉండే. అయితే ఇది ఇప్పుడు రీసెంట్గా తీసిన వీడియో అయితే కాదు, అప్పుడు తీసిన వీడియోనే. అప్పటి వీడియోని ఏదో ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటి దిక్కుమాలిన వీడియోలన్నీ షూట్ చేసి వీళ్ళకి ఏ రోజు అయితే వీడియో ఉండదో ఆ రోజు ఆ దిక్కుమాలిన వీడియోలని
దిక్కుమాలిన సన్నివేశాలని మన ముందుకైతే తీసుకొచ్చి పెడుతూ ఉంటారనమాట. సో బంగారం అంటే వీడు అమ్ముకుంటాడంట, వీడి చేతిలో ఉన్నాయి, మరి ఆ పెట్టెలు ఖాళీ పెట్టెలో ఏం పెట్టెలో కానీ పెట్టెలో ఒకటి పట్టుకొని మాత్రం ఓవర్ యాక్షన్ చేశాడు. అందులో బంగారం లేదు, గడత గుడ్డు లేదు, కానీ మొత్తానికి ఖాళీ పెట్టెలు పట్టుకొని చాలా ఓవర్ యాక్షన్ అయితే చేసేసారనమాట. అన్నదమ్ముళ్ళు ఏదో తన్నుకున్నట్టు, మధ్యలో ఆ బక్కదడ్డు వస్తే దాన్ని ఏదో అన్నట్టు. అసలు అసలు వీళ్ళ దిక్కుమాలిన యాక్టింగ్లో పడి ఆ ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సఫర్ అవుతున్నారు. అసలు అది తెలియని సఫర్ అనమాట వాళ్ళకి. పసిపిల్లలు, వాళ్ళకి అసలు ఏం తెలుసు, కెమెరాకి వెళ్ళే చూస్తూ ఉన్నారు. మీరు గమనించండి, పాపం కెమెరా ఆన్ అయ్యి ఉంటే, వీళ్ళు సంకల్లో ఉంటే వీళ్ళు తల్లిదండ్రుల్ని చూడడం మానేస్తున్నారు, కెమెరాని మాత్రమే చూస్తున్నారు. కెమెరాలో కనిపించే వాళ్ళ అమ్మా నాన్నని చూస్తున్నారే తప్ప మా ఎదురుగా ఒరిజినల్గా అమ్మా నాన్న మా కళ్ళు ఎదురుగా నిలబడ్డారు కదా అని చెప్పేసి వాళ్ళకెళ్ళి చూడట్లేరు. అంటే పసిపిల్లలు కూడా వీళ్ళని ఎంత మిస్ అయ్యి వాటికెళ్ళే చూస్తున్నారో అర్థం చేసుకోండి. అసలు వాళ్ళకి బై బర్త్ నుంచి ఇలాంటి దిక్కుమాలిన అలవాట్లని ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలే పసిపిల్లలు పట్టుకుంటే మొబైల్ ఫోను, టచ్ ఫోన్లు ఇవి తప్పించి, స్మార్ట్ వాచ్లు ఇలాంటివి తప్పించి ఏవి పట్టుకోవట్లేరు. అంటే వీళ్ళైతే ఏమీ తెలియని వయసు పసి కూనల దగ్గర నుంచే అవే అలవాటు చేస్తున్నారు. ఫోన్లకు వెళ్ళి చూడడం, వీళ్ళు వచ్చేసి సెల్ఫీ స్టిక్తో మొబైల్ పట్టుకుంటుంటే వాటిని అబ్జర్వ్ చేయడం, ఇవే ఇంకా వాళ్ళ మైండ్లలో ఈ యాక్టింగ్ ఏంటి, ఈ పడిపోవడం ఏంటి, ఈ కొట్టుకోవడం ఏంటి, తిట్టుకోవడం ఏంటి, ఇలా ఎందుకు అరుస్తున్నారు. అసలు యాక్చువల్గా ఒక ఇల్లు అన్నప్పుడు పసిపిల్లలు ఉంటే పసిపిల్లల అల్లరి బాగా వినిపిస్తుంటుంది అనమాట. ఆ పసిపిల్లలు అరుచుకుంటూ, ఏడుస్తూ, కేకలు పెడుతూ, నవ్వుతూ, గొడవ చేస్తూ సందడిగా ఉంటుంది. కానీ వీళ్ళింట్లో పూర్తిగా ఆపోజిట్ అబ్బా. పసిపిల్లలేమో ప్రేక్షకుల్లాగా కూర్చొని చూస్తూ ఉంటారు, వీళ్ళు మాత్రం తన్నులాడుకుంటూ ఉంటారు, గొడవలాడుతూ ఉంటారు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు. అసలు వీళ్ళని ఎలా మార్చాలరా భగవంతుడా అని ఆ పసిపిల్లలే తలలు బాదుకునేదాకా ఉంటుందన్నమాట వీళ్ళ వ్యవహార శైలి. జంబలకడి పంబ సినిమాలో పెద్దవాళ్ళు ఒక్కొక్క సర్టైన్ టైమ్స్ చేంజ్ అవుతున్నప్పుడు వాళ్ళ బిహేవియర్ అండ్ వాళ్ళ ఏజ్ కూడా మర్చిపోయి రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో లాస్ట్కి వచ్చేసరికి పసిపిల్లల్లాగా అయిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. అలా అనమాట వీళ్ళింట్లో పసిపిల్లలేమో పెద్దోళ్ళలాగా ప్రేక్షకుల్లాగా చూస్తూ కూర్చుంటారు, వీళ్ళు మాత్రం చిన్నపిల్లల్లాగా అడ్డమైన వేషాలు, అడ్డగాడిద వేషాలు అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో కంప్లీట్గా నాకైతే ఓల్డ్ సినిమాని గుర్తు తెచ్చారు వీళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి. మీలో ఎంతమందికి గుర్తుంది చెప్పండి? జంబలకడి పంబ సినిమా ఎవరైనా చూసారా? చూసుంటే చెప్పండి. ఒకవేళ చూడకపోతే మీరు ఆ సినిమా చూడండి. వీళ్ళ ఫ్యామిలీ డ్రామా మొత్తం మీ కళ్ళకు కట్టినట్టే కనిపిస్తుంది అక్కడ కూడా. అలాగనే వీళ్ళు బిహేవ్ చేస్తారు కాబట్టి నేను ఆ సినిమా పేరునైతే గుర్తుకు తెచ్చుకున్నాను అండ్ సినిమా కూడా గుర్తుకొచ్చేసింది అనమాట. చక్కగా ఆ సినిమా చూస్తేనేమో మనకి ఎంటర్టైన్ అవుతాము, చక్కగా ఎంజాయ్ చేస్తాము. బట్ వీళ్ళు చేసే ఏదో పనులకి ఎంటర్టైన్ అవ్వకపోగా ఇంకా విసుగు, నీరసం, చీదర అన్నీ వచ్చేసేస్తుంటాయి అన్నమాట. పైగా చిరాకు వస్తుంటుంది. ఫస్ట్ మనిషి మీద మనిషికి చిరాకు వస్తుంది. వీళ్ళ వీడియో చూడంగానే ఏదైనా మిస్టేక్ మన కళ్ళ ముందు జరిగిందనుకోండి, ఓవర్గా రియాక్ట్ అయిపోతాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ వీడియో చూసి మనకు పిచ్చెక్కిపోయి ఉంటాము. ఆ పిచ్చిని పక్కోళ్ళ మీద చూపించాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అందుకని వీళ్ళ వీడియోలకి దూరంగా ఉంటే బెటర్. ఏదో వైరస్లు గీరస్లు ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా అయితే దూరంగా ఉంటామో మ్యాక్సిమం జనాలందరూ వీళ్ళ వీడియోలకు దూరంగా ఉంటే బతికిపోతామేమో అనిపిస్తుంది అనమాట నాకు. సో మీలో ఎంతమందికి అలా అనిపించుంటుంది చెప్పండి. నాకు అనిపించిన ఫీలింగే మీ అందరికి కూడా అనిపించిందా? అలానే మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నా. అండ్ ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి. మంచిగా పండగ దగ్గరకు వస్తుంది, అందరూ ఫుల్గా పిండి వంటలు చేసేసుకోండి, ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. మనందరం ఫుల్గా ఎంజాయ్ చేసేయాలని, ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.